దిక్కులు శక్తివంతమైన మంత్రాలను పఠించడం ప్రారంభించారు. ఆ మంత్రాల శక్తి అద్భుతంగా ఉంది. దూర దూరాల నుండి సర్పాలు యాగాగ్నిలోకి ఆకర్షితమయ్యాయి. వాటికి తప్పించుకునే శక్తి కూడా లేకపోయింది. చిన్న పాములు, పెద్ద పాములు, విష సర్పాలు, నాగులు అన్నీ ఒకదాని తరువాత ఒకటి ఆ యాగాగ్నిలో పడి కాలిపోతున్నాయి. పాములకు రాజు అయినటువంటి అనంతుడు, వాసుకి, తక్షకుడు కూడా ఆ యాగం వైపుగా ఆకర్షితులవుతున్నారు. నాగలోకంలో భయం అలాగే గందరగోళం వ్యాపించింది. పాముల యొక్క తల్లి అయినటువంటి కద్రువ భయంతో వణికిపోతుంది. నాగరాజు అయినటువంటి వాసుకి కూడా ఒకానొక దశలో ఆ యాగబలానికి లోనవుతున్నాడు. వాసుకి అన్ని నాగులను సమావేశపరిచి ఈ విధంగా చెప్పాడు: జనమేజయుడి యాగం మన అంతిమ వినాశనానికి దారితీస్తుంది. మనం ఏదైనా చెయ్యాలి. నాగులు వివిధ రకాల ఆలోచన